చదువుకున్నవారు. మహాత్మునికి ఏమి సందేశమిస్తారని శ్రీ రాజేంద్రప్రసాద్ బాబు తరువాత భారతదేశానికి ప్రథమ అధ్యక్షుడు శ్రీ రమణుణ్ణి అడగగా, మహాత్మా, ఎప్పుడూ అంతరాత్మ ఈ విధంగా చెప్తున్నది అని కదా అంటారు. అంతరాత్మ అక్కడూ ఉన్నది, ఇక్కడూ ఉన్నది, ఎక్కడైనా ఉన్నది, ఇక చెప్పేందుకేమీ ఉన్నది అని భగవాన్ సెలవిచ్చారట కదా అన్నారు అక్కడున్న భక్తులు. అందుకు రమణుడు, అవునవును, అప్పుడే జమ్నాలాల్ బజాజ్ కూడా వచ్చారు. వారు అంతే, ఉన్న చోటు తెలియకుండా ప్రశాంతంగా కూర్చునేవారు. 1944లో మనసుబేదారు జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త వచ్చినప్పుడు కూడా ఏమీ ప్రశ్నించినట్లు లేదే అన్నారు చుట్టూ చేరిన భక్తులు. అవును, నేరుగా ఏమీ ప్రశ్నించలేదు. వారంతా చదివినవారు, ప్రశ్నించేందుకేముంది, శాంతి నిమిత్తం వస్తారిక్కడికి అన్నారు భగవాన్. ఉత్తరాది నాయకులకు రమణుడితో స్వయంగా తమిళ, తెలుగు భాషల్లో మాట్లాడే సావకాశం లేనందువల్ల ఊర్కున్నారేమోనని మనం సమర్థించుకోవచ్చా అంటే, వారంతా ఏదైనా ఇంగ్లీష్లో అడిగినా రమణుడికి సులభంగానే అర్థమయ్యుండేది. సమాధానం చెప్పడం తమిళ, తెలుగు భాషల్లో చెప్పినా ఇంగ్లీష్ పదాలను కూడా అవసరమైనంత మేరకు వాడుతూనే ఉండేవారు. కాబట్టి భాష ఆటంకం అనుకునే వీలులేదు. ప్రపంచం నలుమూలల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన పాశ్చాత్యులు రమణుడిని ప్రశ్నించి తమ ఆధ్యాత్మిక ఆరాటాన్ని తీర్చుకోగాలేనిది ఇక్కడి భారతదేశస్థులకొచ్చిన పెద్ద చిక్కేముంటుంది? పోనీ ఉత్తరాది నాయకులకు భాష పెద్ద ప్రతిబంధకమైనదనుకుందాం, మరి దక్షిణాది నాయకుల మాటేమిటి? రమణుడి చుట్టూ ఉన్న భక్తబృందం ఈ రాజకీయ నాయకుల విషయాన్ని మరింత సాగదీస్తూ, రమణుడు ఊరకుండిపోయినా తాము ఊరుకోకుండా సత్యమూర్తి, కళ్యాణసుందర మొదలియార్, జ్ఞానియార్, ఆనాటి ప్రముఖ తమిళ రాజకీయ నీలంరాజు లక్ష్మీప్రసాద్ నాయకులు, బులుసు సాంబమూర్తి, టంగుటూరి ప్రకాశం, కరపత్రస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడనే లేదు. వీరంతా బయటకు వెడితే సింహాల మాదిరి గర్జిస్తూ బల్లగుత్తి ఉపన్యాసాలిస్తూ ఉంటారు భగవాన్ అన్నారు ఆ భక్తులు.